హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటూ నేను మీ ఐట్రైడర్స్ వారు. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. మీరందరూ మన యూట్యూబ్ ఛానల్ని, అలాగే మన వాట్సాప్ గ్రూప్ని, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిన వాళ్ళకి, అలాగే ఎంతగానో మన యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నందుకు, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుతూ, ఫ్రెండ్స్, ఇకపోతే మన మార్కెట్ క్యాప్ 3.24 ట్రిలియన్ చేరింది. అంటే ఇప్పుడు కొంచెం మన బిట్ కాయిన్ డ్రాప్ అవడం వల్ల అంతోకింతో డౌన్ అవ్వడం జరిగింది. ఇకపోతే మనం పై కాయిన్లోకి వెళ్దాం. అసలు పై కాయిన్ గురించి తెలుసుకోవాలని ఆవేదన ఉన్న వాళ్ళకి 6 సంవత్సరాల మైనింగ్ తర్వాత ఇచ్చిన ప్రాజెక్టు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ని యాజ్ పర్ మీరందరూ కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే చాలా నష్టపోతారని చెప్పి తెలియపరుస్తున్నాను. ప్రస్తుతానికి నేను లాస్ట్ టైం 0.5 to 0.55 ఉన్నప్పుడు కొనుక్కోమని చెప్పాను. అలాగే అమ్మే వాళ్ళకి దాచుకోమని చెప్పాను. మంచి సమయం వస్తుంది, కాన్సెన్సిక్స్ ప్రోగ్రామ్ వస్తుంది, దాంట్లో పెరిగే అవకాశం ఉందని చెప్పాను. 2 రోజుల ముందే అది పెరగడం జరిగింది, తర్వాత మళ్ళీ డౌన్ అవ్వడం జరిగింది. అప్ డౌన్ అవుతూనే ఉంటుంది. ఇది క్రిప్టో రంగము. హై పెరిగినప్పుడు మనం సెల్ అవుట్ చేసుకుని మళ్ళీ డౌన్ అయినప్పుడు ఆ యొక్క కాయిన్స్ని పెంచుకుంటే మనకే లైఫ్లో చాలా గొప్ప విషయంగా ఇది మనకి. ఇకపోతే ఫ్రెండ్స్, నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానో ఒక్క నిమిషం ఆలోచించండి. నేను సిద్రా కాయిన్లు అమ్మడం మొదలుపెట్టిన తర్వాత తక్కువ ప్రైస్కి వచ్చిందో లేదో మార్కెట్లో మీకే తెలుసు. నేనేం చెప్పాల్సిన పని లేదు. నేనేదో గొప్ప చెప్పుకోవడానికి ఈ వీడియో చేయట్లేదు. మీ అందరికి కూడా బాగుండాలి. నాకు వచ్చే పావలాలో కూడా నేను సంతోషమే. నాకు వచ్చే 25 పైసల్లో నేను ఎంత హ్యాపీగా ఉంటాను. కానీ నేను ప్రతిదీ కూడా జనాల్లోకి తీసుకెళ్లాలనే నా ఆలోచన. ఏదో రూపాయి సంపాదించుదామని దీంట్లోకి రాలేదు. నాకుండే పనులు నాకున్న బిజీ నాకున్నాయి. నేను ఎక్కడికి కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టను. నాకు కావాల్సింది ఏంటంటే నా సోదరులు, నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, ఆంధ్రులు, తెలంగాణ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిప్టో గురించి తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా మనం అసలు పచ్చ బటన్, ఎర్ర బటన్ తప్ప కాకుండా, సెండ్ రిసీవ్డ్ కాకుండా, ఒకవేళ ఆర్పిసి యూఆర్ఎల్లో ఏదన్నా తప్పు జరిగితే బ్యాకప్ ఎలా తీసుకురావాలి, అదే బ్రిడ్జ్ సిస్టంలో ఒక చైన్ నెట్వర్క్ నుంచి ఇంకో చైన్ నెట్వర్క్ మార్చాలంటే ఎలా బ్రిడ్జ్ చేయాలి, ఇంకో బ్రిడ్జ్ పైకి ఎలా ఎక్కాలి, ఆ బ్రిడ్జ్ నుంచి ఈ బ్రిడ్జ్కి ఎలా తీసుకురావాలి, ఈ బ్రిడ్జ్లో $7 ఖర్చు అవుతాయి, ఆ బ్రిడ్జ్లో $2 ఎలా ఖర్చు అవుతాయి, ఎంత తక్కువ ఫ్రీజ్లో మనం ఖర్చు చేయగలం అనేది మనం తెలుసుకోగలాలి. ఆ రోజున, మీరు తెలుసుకున్న రోజున ఈ క్రిప్టో రంగాన్ని ఏలగలరు. పిచ్చ ప్రాజెక్టుల గురించి చూపించి దాంట్లో 50 పెట్టండి, 100 పెట్టండి అంటే మీ డబ్బులు పెడుతూనే పోతూ ఉంటారు. సముద్రం ఈదుతూనే ఉంటారు. సముద్రం ఎంత దూరంగానూ ఈదగలరు, ఎప్పుడు ఈదుతూనే ఉంటారు. ఎప్పటికీ ఒడ్డు చేరలేరు. ఒడ్డు చేరాలంటే మన మైండ్, మన సెన్స్ మన దగ్గర పెట్టుకోవాలి. ప్రతి రూపాయిని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది 62 సెంట్లు ఉంది, ఈ టైంలో కొంటే రేపు $20 అయిందనుకోండి, ఇంకా పైకి పోద్దని ఆలోచించొద్దు. సెల్ అవుట్ కొట్టాలి. సెల్ అవుట్ కొట్టి మనం క్యాష్ అవుట్ చేసుకోవాలి. మన డబ్బుని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఏదైతే మొత్తంలో మనం పెట్టామో దాన్ని తీసేసి దానికి ఇంట్రెస్ట్ పక్కన పెట్టి మిగతా డబ్బుతో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం ఈ క్రిప్టో రంగంలో ముందుకు వెళ్ళగలం. అది షేర్ మార్కెట్ అవని, అది ఏదైనా అవని. షేర్ మార్కెట్లో మా వస్తే 5% నుంచి 10% వస్తుంది 2-3 సంవత్సరాలకి. క్రిప్టో రంగంలో సంవత్సరంలో 2-3 సార్లు 100% వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోతే ఫ్రెండ్స్,
మీకు ఎందుకు ఇంత గట్టిగా చెప్పడం జరుగుతుందంటే ఈ ప్రాజెక్టు చాలా గుణగుణాలున్న ప్రాజెక్టు, చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఈ యొక్క ప్రాజెక్టు మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్తే 10 రకాల కాయిన్లు మనం కొనగలమా? కొనలేం. అలాగే కొనే ఓపిక ఉంటే నేను చెప్పే 5 ప్రాజెక్టులలో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాదు, ఫిర్బీ చెప్తున్నా నేను. ఖచ్చితంగా ఉండాల్సింది. సిద్రా వచ్చేటానికి అది రావడానికి ముందుగా ఉంది. అది సిద్రా వచ్చేసి 2027లో లాంచ్ అవుతుంది. అప్పటి వరకు మీ కాయిన్స్ మైనింగ్ చేస్తూనే ఉండండి. డైలీ మైన్ చేస్తూ మీరు వచ్చే 2 కాయిన్లని కొనేవారు ఉంటారు, కొనలేని వారు ఉంటారు. ఆ 2 కాయిన్లని చాలా జాగ్రత్తగా చేసుకోండి. కేవైసీ అయినా ఎమ్మటనే మీరు స్వాప్ చేయంగానే 600 నుంచి 800 కాయిన్స్ రిలీజ్ అవ్వడం జరుగుద్ది. తర్వాత ఎప్పుడో మళ్ళీ వారం ఇవ్వడం జరుగుతుంది. అలాగే సతోషి కోర్ అది కూడా నెక్స్ట్ బిట్ కాయిన్ లేయర్తో స్టార్ట్ అయింది. సతోషి కోర్ జెన్ క్రిప్టో $50 నుంచి $70 పెట్టుకుంటే $50 నుంచి $70 పెట్టుకుంటే కనీసం 8 సంవత్సరాలలో బోల్డ్ అంత డబ్బు ఇస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? క్యాస్పా చాలా ఈ 5 రకాలు ఎంత బాగుండే కాయిన్ చూసుకోండి. పై కాయిన్, సిద్రా కాయిన్ ఈ 2 మీకు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయి. కోర్, జెన్ క్రిప్టో, క్యాస్పా ఈ 5 కూడా మీరు జాగ్రత్త పెట్టుకోండి. 6వది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఎంబీపీ కాయిన్ 200 మిలియన్ కాయిన్సే ఉండడం జరిగింది. ఆ 200 మిలియన్ కాయిన్స్ కేవలం పెద్ద బడాబాబుల దగ్గర ఉండడం జరిగింది. ఏదో ఒక రోజు టప్ అని హైప్ జరగడం జరుగుతుంది. అది కూడా తక్కువ ఉన్న కాయిన్స్లలో ఎక్కువ ప్రాఫిట్ ఉండడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎన్ఎస్ఐఏ బ్యాంక్ ద్వారాగా ఇది ముందుకు వెళ్తుంది అంటే ప్రపంచాన్ని ఏలబోతుంది. బిట్ కాయిన్ తర్వాత పై కాయిన్ అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మనం ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటామో, నిద్రపోతామో ఇది అప్పుడే పైకి లేస్తుంది. అలాంటిదే నికోలస్ గారి మైండ్. ఎంత శాంతంగా ఉండి తను చేసే పని తను చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఎవరికి సమాధానం చెప్పకుండా, ఎవ్వరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటూ ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క బీదవాడు బాగుపడాలనే ఆకాశంతో తను ఎదురు చూస్తున్నట్టుగా మాకు అనిపిస్తుంది. సేమ్ యాజ్ పర్ నికోలస్ గారు నిజంగా ఇప్పటికి కూడా ఆయనకి అభినందనలు తెలుపుతూ ఫ్రెండ్స్, ఇకపోతే మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ప్రతి రూపాయిని కూడా చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను, మీరు ఫీల్ అవ్వద్దు. నా డబ్బులు అయితే ఏమి పోయేటి మీ డబ్బులే. సరదాగా పక్కన కాసేపు ఎవరో ఒకడు కూర్చుంటాడు, ఏదో ఒకటి చెప్తాడు, వాళ్ళ మాటే నమ్మకన్నా. మీరు మీ మనసుతో, మీ మైండ్తో నిదానంగా ప్రశాంతంగా ఆలోచిస్తే డబ్బే డబ్బు లేకపోతే మనకి ఎవరు విలువ ఇవ్వరు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇకపోతే డిస్క్రిప్షన్ కింద మన వాట్సాప్ గ్రూప్, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ని మీకు తెలిసిన వాళ్ళకి ఎంతమందికి అయితే అంతమందికి షేర్ చేయండి. నా దగ్గర కొనాలి అని కాకుండా మీరు షేర్ చేస్తే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ వెళ్తుంది. కొనడం అమ్మడం అది పక్కన పెట్టండి. కొనడం అమ్మడం పక్కన పెట్టండి, ఇన్ఫర్మేషన్ అనేది ముందుకు వెళ్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా చేదోడుగా దోదోడుగా ఉంటే ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. ప్రతిదీ కూడా మీకు నేను తెలియపరుస్తాను. ప్రతిదీ విషయం కూడా అందుబాటులో పెట్టగలను. ప్రతిదీ కూడా మన టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో పెడుతూనే ఉన్నాను. అలాగే మీరు నన్ను ఇంకా మోటివేషన్గా చేస్తే మీరు ఇచ్చే కిక్కుకి నేను ఇంకా వీడియోస్ రీసెర్చ్ చేసి చేయాలనిపిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీ అందరూ కూడా నాకు సహకరిస్తున్నందుకు మరొక్కసారి మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.